పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, తక్షణ చికిత్స, ఉపశమనానికి సంబంధించి మీకు సహజసిద్ధమైనటువంటి ప్రకృతి వైద్యం అనండి, లేకపోతే వంటింటి వైద్యం అనండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనండి. సో, అవి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక 13, 14 పాయింట్స్ ఉన్నాయి. అవి మీకు ఉపయోగపడుతుంది. సో, మీ ఫుడ్ మెనూలో మీ రోజువారీ తినేటువంటి ఆహారంలో చేర్చుకోండి. అది మీకు మరింత యాక్టివ్‌నెస్‌ని, మరింత ఆరోగ్యాన్ని ఇస్తది. మీ జోలికి రోగాలు రావాలంటే వాటిని దాటి రావాల్సి ఉంటుంది కాబట్టి వీటిని మీరు దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. కాకపోతే మైండ్‌లో పెట్టుకొని మీ ఫుడ్ మెనూలో చేర్చుకునే ప్రయత్నం చేయండి. పెద్దలారా, మిత్రులారా నేను సబ్జెక్ట్‌లోకి వచ్చేస్తా ఉన్నాను. బలహీనమైన ఎముకలుంటే నువ్వులు తినండి ఒకటోది. బలహీనమైనటువంటి ఎముకలుంటే, ఎముకలంటే ఇవన్నీ అంటారు కదా! ఎముకలు కండరాలతో నిండిపోద్ది. ఎముకలుంటే, బలహీనమైన ఎముకలుంటే నువ్వులు తినండి. పొడిబారిన చర్మం ఉంటే దోసకాయ తినండి. మీకు తెలుసు కదా! దోసకాయలు, టమాటాలు, కూరగాయలకు సంబంధించి. పొడిబారిన చర్మం ఉంటే దోసకాయలు తినండి. జ్ఞాపక శక్తి బ్రెయిన్‌కి సంబంధించింది. అంటే చదువుకు సంబంధించింది, మనం చేసే పనులకు సంబంధించింది. జ్ఞాపక శక్తిని పెంచుకోవడం కోసం గుమ్మడి గింజలు తినండి. జ్ఞాపక శక్తిని పెంచుకోవడం కోసం గుమ్మడి గింజలు తినండి. దాంతోని పాటుగా నాలుగోది ఒత్తిడి. స్ట్రెస్ అంటారు. ఆ ఒత్తిడి, పని ఒత్తిడి ఉంటుంటది. టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో, దీనికి సంబంధించి తులసి ఆకుల్ని వేడి చేసుకొని, మరిగించుకొని, మీకు నచ్చినటువంటి తేనె నిమ్మరసమా, లేకపోతే ఇంకొక రకంగాని మీ పద్ధతిలో మీరు దాన్ని తాగే ప్రయత్నం చేయండి. సో, తులసి తీర్థం అంటారు. తులసి నీళ్ళంటారు. కొంతమంది తులసి టీ కూడా తాగుతున్నారు ఈ మధ్య. సో, టీ అని నేనైతే చెప్పనులే గానీ, తులసి నీళ్ళు తాగటం వల్ల ఒత్తిడి, టెన్షన్ తగ్గుతుందనేది ఇమ్మీడియేట్ రిలీఫ్‌గా, తక్షణ చికిత్సగా మనకి కనిపిస్తా ఉంది. దాని తర్వాత ఐదోది స్కిన్ గ్లో కోసం. మొన్న ఉమెన్ క్రికెట్ టీము భారత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో మాట్లాడేటప్పుడు ఒక క్రికెటరు అన్నారు, "సార్, మీ ఫేస్ చాలా గ్లో ఉన్నది సార్. మాకు ఆ ఫుడ్ రహస్యం చెప్పండి" అని పిల్లలు అడిగారు. అడిగినప్పుడు నరేంద్ర మోడీ గారు గంభీరంగా చెప్పాడు. అవి చాలా, అంటే తను యోగా చేస్తాడు, ఫుడ్ చేస్తాడు, ఉపవాసాలు చేస్తాడు, చాలా ఉన్నాయి. దాంతో పాటు అది నా కష్టాల నుంచి వచ్చింది ఈ గ్లో అంతా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తారు. సో, మీ ముఖం గ్లో ఉండాలంటే నేను ఒక చిట్కా చెప్తున్నాను. మీ ముఖం బాగా షైనింగ్‌గా, షార్ప్‌గా, గ్లోగా ఉండాలంటే బీట్రూట్ తినండి. ఒకవైపు బ్లడ్ వస్తది. మొహం కూడా గ్లో ఉంటుంది. మెరిసి తల 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 రిన్ సబ్బుతో ఉతికిన క్లాత్‌లాగా, తల 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 విమ్ బార్ సబ్బుతో ఉతికిన బొచ్చెల్లాగా, ఒంటి సబ్బుతో రుద్దినటువంటి ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ రాసుకున్న వాళ్ళలాగా తలతల మెరాలంటే బీట్రూట్ తినండి. సహజంగా మీ ఫుడ్ మెనూలో పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, మాక్సిమం పండ్లు, ఫలాలు తినే ప్రయత్నం చేయండి. పాల ఉత్పత్తులు కూడా తినే ప్రయత్నం చేయండి అనేది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ఆరోది రక్తహీనతకు సంబంధించి దానిమ్మ తినండి, బెల్లం తినండి. తాటి బెల్లం తింటే ఇంకా మంచిది. సో, పెద్దలారా, మిత్రులారా, ఏడోది రోగనిరోధక శక్తికి సంబంధించి ఆమ్లా తినండి. అంటే సి విటమిన్ ఉన్నటువంటి ఫుడ్లు ఉసిరికాయ, టమాటా, నిమ్మకాయ, నిమ్మరసాలు, ఇట్లా సి విటమిన్ ఉన్నటువంటి ఫుడ్స్ తినండి. ఆమ్లాలు ఉన్నటువంటి ఆటిని తినండి. అదేవిధంగా ఎనిమిదోది బాగా తలనొప్పి వస్తుందిరా అంటారు. తలనొప్పికి కారణాలు లో బీపీ, హై బీపీ ఉండొచ్చు. లేకపోతే కళ్ళు, చూపు, సైట్ వల్ల కూడా రావచ్చు తలనొప్పి. సో, జెండు బామ్ రాసుకునేడు జుమ్ జుమ్ అంటే అసలు నొప్పిని మర్చిపోతుంటారు జనరల్‌గా. సో, తలనొప్పికైతే నేను సూచించేది కొబ్బరి నీళ్ళు తాగండి రెడీమేడ్‌గా. ఇక ఎందుకొస్తుందో కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. చూపు వల్ల అయితే కళ్ళు జోడు అవసరమైతే పెట్టుకోండి. కంటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోండి. లేదు బ్లడ్ తక్కువ ఉండటం వల్ల వస్తుందా? లేకపోతే ఇతర సమస్యలు, ఆరోగ్య సమస్యల వల్ల వస్తుందా? ఇతర క్రానికల్ ఏమైనా డిసీజెస్ ఉన్నాయా? లేకపోతే బ్లడ్ తక్కువ ఉందా? అయితే కంటి సమస్య, బ్రెయిన్‌లో ఏమైనా ట్యూమర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? కన్సర్న్ డాక్టరు ట్రీట్మెంట్ టెస్టులు చేయిస్తాడు. అవసరమైతే తగ్గకపోతే చూస్తాడు. కళ్ళజోడు వీటి కంటికి సంబంధించిన సమస్యలైనప్పుడు కన్సర్న్ టెస్టులు రాస్తారు. సో, ఇమ్మీడియేట్ రిలీఫ్‌కి మాత్రం తలనొప్పి వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళు అయి తాగండి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక కడుపు నొప్పికి సంబంధించి తొమ్మిదోది కడుపులో సమస్య. బొప్పాయి తినండి. కడుపులో నొప్పికి సంబంధించి మీకు ఏ ఫుడ్ తింటే తేలిగ్గా డైజెషన్ అవుతుంది. సహజంగా ఆకుకూరలు, కూరగాయలు తిన్నప్పుడు, శాకాహారం తిన్నప్పుడు 2, 3 గంటల్లో, 2-4 గంటల్లోపు ఎవరికైనా అరిగిపోతుంది. కొంతమంది 2 గంటలకి, కొంతమంది 3 గంటలకి, కొంతమంది 4 గంటలకు అరుగుతుంది. నాన్ వెజ్ ఐటమ్స్, మాంసాహార ఐటమ్స్ తిన్నప్పుడు కొంచెం 3-5 గంటలకు పైగా పడుతుంటది. బగారా రైస్ వాటితోని తిన్నప్పుడు. సో,
మీకు అరుగుదల ఏ ఫుడ్ అయితే ఆ ఫుడ్ తినండి. నేను లేటెస్ట్‌గా ఈ మధ్య కాలంలో వృద్ధులు సీనియర్ సిటిజన్స్‌తో ఒక మీటింగ్ జరిగితే వెళ్ళాను. వాళ్ళ ఫుడ్ అంతా గూడా రాగి జావ, జొన్న జావ అంటే సిరుధాన్యాలకు సంబంధించినటువంటి కాంబినేషన్. పెరుగన్నం కలిపారు. మంచిగా పెరుగన్నం కలిపారు. ఆ పెరుగన్నంలో దానిమ్మ గింజలేశారు. ఇంకొక వైపు పళ్ళు రసాలు పెట్టారు. పళ్ళ రసాలు 4, 5 పళ్ళ రసాలు పెట్టారు. వాళ్ళు తాగేవాళ్ళు అది తాగొచ్చు. టిఫిన్స్ పెట్టారు. రైస్ ఉంది. రైసు పెట్టారు. బగారా అనేది ఎజెండాలో లేదు. బగారా, పులగాలు, పలావులు లేవు. ఎట్లాగో నేను గతంలో మీతో చెప్పాను కాబట్టి మళ్ళీ రిపీటెడ్ చేయను. ఎందుకు డబ్బులు తక్కువ ఖర్చు అయితని అంటే నాకు తెలిసి మాంసాహారమే తక్కువ ఖర్చు. శాకాహారం చాలా ఎక్కువ ఖర్చు. మాంసాహారం అయితే చికెను, మటను పెడితే ఒక కూర, సాంబార్, పెరుగుతో నిలగొట్టొచ్చు. కానీ ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు అరుగుదల. దాంతో పాటు అరుగుదల ఒక వయసు దాటిన తర్వాత డైజెషన్ పవర్ తగ్గుతది జీర్ణశక్తికి సంబంధించి. సో, అందుకోసం సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించి ఆ విధంగా ఉన్నది. మా ఖమ్మంలో ఆ రోజు నేను లాస్ట్ టైమ్ మా జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో జరిగినటువంటి సీనియర్ సిటిజన్స్ మీటింగ్‌లో నేను నైట్ పూట కాబట్టి లిమిటెడ్ మెంబర్స్ వాళ్ళకి 200 మందిని పిలిస్తే ఒక 150 మందొచ్చారు. నేను గూడా వాళ్ళతోని పాటు తిన్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించినది. అంటే నేను తింటూ ఉంటాను. నేనేం ముసలోడిని గాదు గదా! మిడిల్ ఏజ్‌కే వచ్చానులే గానీ నేను తింటూ ఉంటానులే గానీ వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది? తినాలని అన్నారు వాళ్ళు నిర్వాహకులు. యాక్చువల్‌గా నేను 3 గంటలకు తిన్నాను ఆ రోజు. కొద్దిగా ఇబ్బందే ఉంది. అంత ఎర్లీ‌గా తినలేం గదా! అప్పుడే తిని 7 గంటలు, 7:30కి 8 లోపే పెట్టారాళ్ళు. సో, వాళ్ళ కోసం తినాల్సొచ్చింది గానీ తింటుంటే చాలా మజాగొచ్చింది. 3కి తినకుండా మధ్యాహ్నం తినుంటే ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళం అనిపించింది. అంటే ఈజీగా ఆ అరుగుదలకు సంబంధించినటువంటి ఫుడ్స్ తొందరగానే అరిగిపోయాయి. చాలా క్యాలరీస్ వచ్చేటువంటి ఫుడ్స్ వాళ్ళ దగ్గరున్నాయి. సో, అందుకోసం తొందరగా అరగటానికి సంబంధించి ఆ ఫుడ్స్ తినాలని చెప్పేసి ఇది ఇమ్మీడియేట్ రిలీఫ్ వాటికి సంబంధించి కడుపు సమస్యలకు సంబంధించి బొప్పాయి పండు తినటం వల్ల బొప్పాయిలో స్వీట్ తక్కువ ఉంటుంది. ప్లస్ క్యాలరీస్, ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అది ఆరోగ్యానికి కంటి చూపుకి ఇతర ఆరోగ్య కారణాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్‌కి సంబంధించి అల్లం తినండి. సో, మనం మిక్స్ చేసుకుంటా ఉంటారు. గొంతులో మిరియాలు కూడా ఏసుకుంటారు. ఒక్కసారి అల్లం పాలు తాగండి ఎట్లాంటివి ఉంటది గొంతుకు సమస్యలొచ్చినప్పుడు. సో, ఇమ్మీడియేట్ రిలీఫ్ అయితే అల్లం అనేది. సో, అది ఇన్ఫెక్షన్ వల్లొచ్చిందా? లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ వల్లొచ్చిందా? అనేది ఈఎన్‌టీ డాక్టర్లు గాని, హోమియో, ఆయుర్వేద డాక్టర్లు గాని, ప్రకృతి వైద్యులు గాని వాళ్ళ దగ్గరికెళ్తే సంబంధించినటువంటి వాళ్ళ డిపార్ట్‌మెంట్‌ల ప్రకారం ఇస్తారు. ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఇమ్మీడియేట్‌గా అయితే గొంతు నొప్పికి సంబంధించి అల్లం తినండి అనేది ప్రధానమైనటువంటి ఇదిగా ఉన్నది. పదవది. 11వది జుట్టు రాలిపోతా ఉంటే బాదం తినండి. సో, పౌష్టికాహారం ఆకులు, అలహలు, పండ్లు, ఫలాలు తినటం వల్ల ఆరోగ్యానికి మంచిగుంటదనేది నేను తెలియజేస్తున్నాను. ఇంక పంటి నొప్పి సమస్యలుంటే డెంటిస్ట్ దగ్గర పోయండి. అంతకుముందు రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్స్ ఈ మధ్య బ్రూఫెన్ ఎఫ్ కొడుతున్నారు. సైడ్ ఎఫెక్ట్‌లు కాబట్టి నొప్పుల మాత్రలు. సో, వెల్లుల్లి తినండి. సో, దాని తర్వాత నిద్రలేమి సమస్య ఉందనుకోండి, నిద్ర సమస్య ఆక్రోట్ తినండి. 13వది ఆక్రోట్ తినండి నిద్రలేమికి. 14వది తక్కువ చక్కెర ఉండటం కోసం పంచదార బదులు తక్కువ చక్కెర అంటే పంచదార అంటే ఎక్కువ ఇది ఉంటది. ఆరోగ్య సమస్యలొస్తున్నాయని చెప్తా ఉన్నారు. ప్రధానంగా పంచదార, వరి అన్నం, మైదా, గోధుమ ఉత్పత్తుల్లో మైదా ఇవి చాలా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తూ లైఫ్ స్పాన్ తగ్గిస్తామని చెప్తా ఉన్నారు. సో, మన సమస్యకు సంబంధించి పంచదార బదులు బెల్లం తినండి. అది నీటిలలో అయినా మీరు ఆహార ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు టీలో వాడతారా? కాఫీలో వాడతారా? లేకపోతే అరిసెల, కారపూసలో ఏం వాడతారో తర్వాత సంగతి గానీ, బెల్లం వాడండి. ఇంకా తాటి బెల్లం అయితే ఇంకా బెస్ట్ అనేది తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా మీరు గూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ అనండాలు.